దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మారుస్తామన్న మంత్రి కేటీఆర్ నూతన విధానం ఆవిష్కరణ, పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు. రైతు వేదికలకు రేపు శ్రీకారం. జనగామ జిల్లా కొడకండ్ల నుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. రేపు ఐక్యతా విగ్రహం వద్ద ఉక్కు మనిషికి నివాళి. దుబ్బాకలో పోటాపోటీగా బీజేపీ టీఆర్ఎస్ ప్రచారం, నేతల మధ్య మాటల తూటాలు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ మొదలుపెట్టిన కేంద్రం, జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇక వివరాలు చూసినట్లయితే, రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై నూతన విధానాన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభించారు. అనంతరం 5 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ, నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన తెలిపారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి $2.8 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. ఎలక్ట్రిక్ విధానం కింద ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను రానున్న రోజులలో మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. Follow the 3D mantra. I said, what is that? And he said, first thing, focus on decarbonization. Second, focus even more on digitization. And thirdly, focus also on decentralization. Now, I don't need to explain to any of you in this room decarbonization or digitization. I think you all know it rather well. Now, what did he mean by decentralization? I think what he meant was, see, I also wear the other hat of Minister for Urban Development and Municipal Administration. One of the biggest challenges I face in that ministry is the rapid urbanization and suburbanization that is sweeping our nation. Today, Telangana, in fact, is one of the most urbanized states in India. We're almost 43-44% urban population. And in about 5 to 7 years, in fact, majority of Telangana would be living in urban areas and minority would be living in rural areas. That's the reality. Now, how do we address this? Why do people migrate? Why do people urbanize? People urbanize in search of better livelihoods, in search of better Medicare facilities, in search of better education facilities. So what this learned friend of mine meant was decentralize. While we can't completely contain urbanization, at least we can hope for suburbanization in a structured, planned way. Create more counter-magnets, create more integrated townships, ensure that people actually move further away, create more economic clusters around the city of Hyderabad, as was pointed out by Mr. Goenka. రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం కింద వాహన ఉత్పత్తిదారులకు పలు రాయితీలు కల్పించారు. 2020 నుండి 2030 వరకు 10 ఏళ్ల పాటు అమల్లో ఉండే ఈ విధానం ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరిన్ని వివరాలు. పారిశ్రామిక భవన నిర్మాణ రంగాలలో పెట్టుబడులు ఆకర్షించేందుకు టీఎస్ ఐపాస్, బీఎస్ ఐపాస్ పేరిట నూతన విధానాలు తీసుకొచ్చి వాటిని విజయవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను మరో కొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను, కొనుగోళ్లకు పలు రాయితీలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో కొత్తగా తయారై కొనుగోళ్లు జరిపే తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు, మొదటి 2000 ఆటోలకు, 5000 4 వీలర్లకు, 10,000 తేలికపాటి గూడ్స్ వాహనాలకు, 500 బస్సులకు రిజిస్ట్రేషన్ రుసుము, రోడ్డు పన్ను నుండి 100% మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నమోదు చేసుకున్న ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు కూడా రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు ఇస్తారు. పారిశ్రామిక, లాజిస్టిక్, రవాణా కేంద్రాల పరిధిలోని ప్రజా రవాణా వాహనాలు, ఎలక్ట్రానిక్ ఆటోలు, టాక్సీలకు రాత్రిపూట ఛార్జింగ్ సదుపాయం, పార్కింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. అలాగే పరిశ్రమలకు రాయితీలు కల్పించి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్న రాష్ట్ర ప్రభుత్వం తద్వారా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుములు ఉండబోవని ప్రకటించింది.
పారిశ్రామిక ప్రాంతాలలో ఇంధన నిల్వల సమూహాలను ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల అనుబంధ పరికరాల తయారీకి రాయితీలు, ముడి పదార్థాల సేకరణకు చర్యలు కూడా తీసుకుంటామని నూతన విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్టీసీ, మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్కు సదుపాయాలు కల్పిస్తామని తెలిపింది. మహానగరాలకు వెళ్లే జాతీయ రహదారులపై ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రంలో కాలుష్యరహిత, పర్యావరణహిత వాహనాల తయారీ వినియోగం ప్రోత్సహించే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రానున్న రోజులలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి రాష్ట్రాన్ని గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ అధికారుల క్లస్టర్లలో 2000కు పైగా రైతు వేదికల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు గాను సుమారు 572 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశంలోనే ఈ తరహా రైతు వేదికలు నిర్మించడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రేపు జనగాం జిల్లా కొడకండ్లలో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రైతు వేదికల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుడతారు. రైతు వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేపు మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో కొడకండ్ల చేరుకుంటారు. రైతు వేదిక భవనాన్ని ప్రారంభించిన అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సీఎం తెరకెస్తారు. ఆ తర్వాత కొడకండ్ల మండలంలోని రామావరం గ్రామంలో వైకుంఠధామం డంపింగ్ యార్డు పనులను ఆయన పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కొడకండ్లలో బహిరంగ సభలో పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్న సభాస్థలిని మంత్రులు ఈ ఉదయం పరిశీలించారు. భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈరోజు భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతిని రేపు జరుపుకుంటున్నారు. దేశంలోని సంస్థానాలను విలీనం చేసేందుకు పటేల్ చేసిన కృషిని స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పిస్తారు. పటేల్ జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్గా కూడా పాటిస్తారు. పటేల్ జయంతిలో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటనకై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఈరోజు కేవాడియాలో పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మరిన్ని వివరాలు. కోవిడ్ విజృంభణ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి అహ్మదాబాద్ విమానాశ్రయంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్, ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వాగతం పలికారు. అక్కడి నుండి ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకుని దివంగతులైన మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్కు నివాళులర్పించారు. కేవాడియాలోని ఐక్యతా విగ్రహం సమీపంలో 17 ఎకరాలలో అరుదైన ఔషధ మొక్కలతో ఏర్పాటు చేసిన ఆరోగ్యవనాన్ని ప్రధాని ప్రారంభించారు. గోల్ఫ్ కార్ట్లో ప్రయాణించి ఆరోగ్యవనం అందాలను ప్రధాని వీక్షించారు. ఆ తర్వాత చిన్నారుల కోసం న్యూట్రిషన్ పార్కును ప్రారంభించి అక్కడి న్యూట్రీ ట్రైన్లో కాసేపు సరదాగా ప్రయాణించారు. అలాగే ఏక్తా మాల్ను ప్రారంభించి అక్కడి కళాకృతులను వీక్షించారు. అటు తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ జూ పార్కును ప్రారంభించి అనంతరం సరదాగా జంగల్ సఫారీ చేశారు. పార్కులో జియోడేసిక్ డోమ్ ఐవరీ పక్షిశాలను కూడా ప్రధాని ప్రారంభించారు. అరుదైన పక్షి జాతులతో మమేకమయ్యారు. అలాగే నర్మదా నదిలో కేవాడియా, అహ్మదాబాద్ మధ్య నీటి విమానాలను మోదీ ప్రారంభించారు. ప్రధాని శనివారం ఐక్యతా విగ్రహం వద్ద ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా ఏక్తా పరేడ్లో ప్రధాని పాల్గొంటారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సన్నాహక చర్యలను ప్రారంభించాలని, ఇందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాశారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి పలు విభాగాల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర టాస్క్ ఫోర్స్, జిల్లా టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయాలని లేఖలో ఆయన సూచించారు. స్టీరింగ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారని తెలియజేశారు. ఈ కమిటీలు వారానికి
15 రోజులకు నెలకు ఒకసారి సమావేశమై వ్యాక్సిన్ పంపిణీకి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని రాజేష్ భూషణ్ కోరారు. కోవిడ్ టీకా అందుబాటులోకి రాగానే దానిని పంపిణీ చేసేందుకు చర్యలు ఇప్పటి నుండే ప్రారంభించాలని ఆయన సూచించారు. తొలి దశలో వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటుగా టీకా తీసుకోవాల్సిన ఇతర లబ్ధిదారుల సమాచారం పొందుపరచాలని రాజేష్ భూషణ్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అన్నాసాగర్ గ్రామంలో నిర్మించిన 80 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే శాసనసభ్యులు ఆల వెంకటేశ్వరరెడ్డి తండ్రి ఆల రఘుపతిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. రైతులకు ఉచిత కరెంటు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు పెట్టుబడి సహాయం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. అందరికి కూడా కేటాయించబడిన సీట్స్తా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా అక్కడ బయట సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం నివేదిక నుంచి. ఇవాళ మన రాష్ట్రం నుంచి ఈ భారతదేశంలోనే 60% పైగా రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి మనం ఎదిగినాం. మొన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బియ్యాన్ని వడ్లని సేకరిస్తే మొత్తం దేశం మొత్తం కూడా సేకరిస్తే తెలంగాణ రాష్ట్రం నుంచే 60-65% మన రాష్ట్రం నుంచే పోయినాయి. ఇంకా కరీంనగర్ రిజర్వాయర్ కాలేదు, ఉదండపూర్ కాలేదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కాలేదు. ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు అక్కడ కాళేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే ఈ పరిస్థితి ఉంది. రేపు మొత్తం ప్రాజెక్టులు కంప్లీట్ అయితే దేశానికే, భారతదేశానికే అండం పెట్టే స్థాయి ఇవాళ మన రాష్ట్రం వస్తుంది. ఇలా మనం 2 బెడ్రూమ్ల ఇండ్ల స్కీమ్ మనం తెలంగాణ వచ్చిన తర్వాత మనం మొదలు పెట్టాలి అన్నప్పుడు మా అందరికి భయమైంది. నిజంగా ఇది జరుగుతుందా? చాలా డబ్బు కావాలి కదా, చేయగలుగుతామా? భయమైనప్పుడు ఆయన అప్పుడే అన్నారు, ఒకే రోజు కడతామని మనం చెప్పొద్దు, ప్రతి సంవత్సరం కొన్ని ఇళ్ళు తీసుకుంటా పోదాం, కానీ కట్టినవి మాత్రం 2 బెడ్రూమ్ల ఇళ్ళు, 2 బాత్రూమ్లు, ఒక కిచెన్, ఒక హాల్ మాత్రం ఉండాలి. పేదలు మంచిగా బతకాలి. దాంట్లో ప్రతి సంవత్సరం యాటా ఇన్ని 1000 ఏళ్ళు నియోజకవర్గానికి అట్లా ఇచ్చుకుంటూ అట్లా ప్రతి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ప్రోగ్రాం నడిపించుకుంటే చివరికి ఇల్లు లేనివారు అనే వారు ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిరుదొడ్డి మండలం భూంపల్లి గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావుతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కవితకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించారని మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి ఒక మంచి సమయం తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఈ యొక్క ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకునేటువంటి సమయం తెలంగాణ ప్రజలకు వచ్చింది. అందుకే నేను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున లేక భారతీయ జనతా పార్టీ కేంద్ర శాఖ తరఫున నేను ఈ యొక్క దుబ్బాక ప్రజానీకాన్ని కోరుతా ఉన్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి అవకాశం వచ్చింది ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పడానికి వీళ్ళందరికీ మంచి అవకాశం వచ్చింది. ఆలోచన చేయండి. నేను అడుగుతా ఉన్నాను, ఇక్కడ హరీష్ రావు గారు అనేక రకాలుగా మాటలు చెప్తా ఉన్నాడు. పెద్ద సంఖ్యలో ఆడబిడ్డలు ఉన్నారు. అమ్మా, ఈరోజు మీ అందరికీ పొదుపు సంఘాల ద్వారా అప్పులు ఇస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కాదు. ఈరోజు బ్యాంకులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉంటాయి. ఆ బ్యాంకుల ద్వారా పొదుపు సంఘాల ద్వారా ఈరోజు మీకు లోన్లు ఇస్తా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు మీకు పావలా వడ్డీ ఇవ్వాలి. కాంగ్రెస్ హయాంలో పావలా వడ్డీ వచ్చేది. కానీ ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత
ఆ పావుల వడ్డీ ఇవ్వకుండా పొదుపు సంఘాల ఆడబిడ్డలకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర ఎవరిది అంటే ఈరోజు కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వం నేను మనం చేస్తా ఉన్నాను. దుబ్బాక ఉప ఎన్నిక పోరులో బీజేపీ టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. ఇరు పార్టీలు పోటాపోటీగా విమర్శలకు దిగుతున్నాయి. బీజేపీ నేతల విమర్శలను మంత్రి హరీష్ రావు ఖండించారు. సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర నిధుల విషయంలో బీజేపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తమపై ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు తమ వెంటే ఉన్నారని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. పూటకో పుకారు పుట్టిస్తున్నారు, గంటకో అబద్ధమాడుతున్నారు. ఇది బీజేపీ నాయకుల యొక్క నైజం. ఈరోజు దుబ్బాకలో వెనకట ఓ సామెత ఉంటుండే, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనే సామెత ఉండేది. కానీ ఈరోజు బీజేపీ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే 1000 అబద్ధాలు ఆడైనా ఒక ఎన్నిక గెలవాలనేటువంటి రీతిలో ఈరోజు బీజేపీ నాయకులు ఉప ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ నాయకుల నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్తల వరకు కూడా ఒక్క నిజం కూడా మాట్లాడలేదు. అబద్ధాల పునాదుల మీద ఈరోజు బీజేపీ యొక్క ప్రచారం కొనసాగుతా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గారు మొదలుకొని గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో ఉండే కార్యకర్త వరకు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి విధంగా చెప్పిన దాన్నే చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నానికి పాల్పడుతూ ఉన్నారు. అంటే అబద్ధమే ఒక ఆయుధంగా, అసత్యమే ఒక ఆయుధంగా ఈరోజు బీజేపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. వ్యక్తిగత దూషణలు దిగుతా ఉన్నారు. భారతీయ సాంప్రదాయానికి తామే ప్రతినిధులుగా చెప్పుకునేటువంటి భాజపా నాయకులు సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని ఇలా వాళ్ళు విస్మరించారు. ఇలా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే అసత్యమేవ జయతే అనే సిద్ధాంతంతో వాళ్ళు ముందుకు పోతున్నట్టు కనబడతా ఉంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద కూలీలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం వరంగా మారింది. సొంత గ్రామంలోనే ఉపాధిని పొందుతున్నారు. ములుగు జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న తీరుపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరోనా విపత్కర పరిస్థితులలో ఉపాధి కోల్పోయి సొంతోళ్లకు చేరుకున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం పనిని కల్పించింది. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో 1125 మంది కూలీలకు ఉపాధిని చూపింది. గ్రామంలోని వారే కాకుండా పట్టణాలలో జీవనోపాధి కోల్పోయి ఊళ్లకు తిరిగి వచ్చిన వారికి కూడా కొత్తగా జాబ్ కార్డులు అందజేసి పని కల్పించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా శ్మశాన వాటిక, రైతు వేదిక, డంపింగ్ యార్డ్ నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టారు. కోవిడ్ సమయంలో ములుగు జిల్లాలో ఉపాధి కూలీలకు 19 లక్షల పని దినాలు కల్పించినట్టు డిఆర్డీఏ అధికారిని పారిజాతం వెల్లడించారు. జిల్లాలో 85 జాబ్ కార్డులు ఉండగా ఇందులో 1,99,900 ఉపాధి కూలీలను నమోదు చేయించుకున్నామని తెలిపారు. హరితహారం ద్వారా 14 లక్షల మొక్కలను కూలీల ద్వారా నాటించి వారికి ఆదాయం వచ్చేలా చేశామని అన్నారు. 14 లక్షల మొక్కలను గుంతలు తీసి నాటించడం జరిగింది. వాటికి కూడా వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ విషయానికి వచ్చినట్టయితే మన దగ్గర టోటల్గా ఉన్నటువంటివి 85,000 జాబ్ కార్డులు ఉన్నాయి. దాని లోపల 1,99,900 మంది వేజ్ సీకర్లు నమోదు చేసుకోబడి ఉన్నారు. మరి ఇప్పటి వరకు మనం 19 లక్షల పని దినాలు పూర్తి చేస్తున్నాము. ఇక ముందు రాబోయే కాలంలో ఇంకా 5 నెలల కాలం ఉంది కాబట్టి ఈ 5 నెలల కాలంలో సుమారుగా 30 నుండి ఆ పైన 30 లక్షల పని దినాలు కూడా చేరుకోవడానికి మా ప్రయత్నం మేము చేయడానికి సెల్ఫ్ తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. కోవిడ్ వల్ల పనులు లేక బాధపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకంతో రోజుకు 100లకు పైగా ఆదాయం వస్తోందని కూలీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మేము జాతీయ ఉపాధి హామీ పథకంలో ముమ్మరంగా పనులు చేపట్టినాము. వాటిలో భాగంగా మల్లంపల్లి గ్రామానికి 9,50,000 రూపాయలతోటి శ్మశాన వాటిక నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఉపాధి హామీ పథకంలో మరి సిగ్రేషన్ షెడ్, డంపింగ్ యార్డ్ కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కోవిడ్ సమయంలో కూడా పనులు దొరికిన సమయంలో కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము 80% అందరికీ కూడా పని కల్పించి వారికి వారం పేమెంట్ ఇచ్చి మన కోవిడ్లో పని లేని కాలంలో కూడా అందరికీ జీవనోపాధిగా దొరికే విధంగా కూడా చేశాం. అదేవిధంగా పట్టణాల నుంచి కూడా కోవిడ్ సమయంలో పల్లెలకు వచ్చినటువంటి వారికి కూడా
కొత్తగా జాబ్ కార్డులు ఇప్పించి వారికి కూడా పని కల్పించడం. దాదాపు 80% ఉపాధి హామీ పథకంలో పనులు చేయించాం. మాకు ఉపాధి వర్కుల చాలా మాకు చెట్లు పెట్టడం, రోడ్ల పండి చెట్లు పెట్టడం, శ్మశాన వాటికలలో చెట్లు పెట్టడం, అది చెట్ల చుట్టూ తవ్వడం, గడ్డి తీయడం, చెట్లకు వాటర్ పట్టడం, నర్సరీలలో చెట్లు పెట్టడం, ఫారెస్ట్లో సుతం కరోనా టైంలో ఫారెస్ట్లో సుతం చెట్లు పెట్టినాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్రం రాష్ట్రాలకు సమానంగా నిధులు ఇస్తోందని బీజేపీ జాతీయ నాయకుడు లక్ష్మణ్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో భాగంగా చేగుంట మండలం పోలంపల్లిలో బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా గ్రామాల్లోని లబ్ధిదారులకు చేరుతున్నాయని అన్నారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని, అయితే కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. ఏ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారులను చూడకుండా అన్ని రాష్ట్రాల ప్రజల సమగ్ర అభివృద్ధి దేశ అభివృద్ధి అని భావించి తెలంగాణలో బీజేపీకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా ఎంపీలు లేకపోయినా ఉదారంగా నిధులు ఇస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఆ నిధులు దారి మళ్లించడం, దుర్వినియోగం చేయడం. ఇవాళ ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన్ జ్యోతి, అటల్ పెన్షనే కాకుండా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతా పేరు మీద మరి ఖాతాలు తెరిస్తే ఆ పేదవాళ్ళందరికీ కూడా జీరో బ్యాలెన్స్తో మొత్తం కొన్ని లక్షల మందికి మొన్న కరోనా సందర్భంగా నెలకు 500 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో చేరినాయి. దళారీ వ్యవస్థ లేదు, దళారుల పాత్ర లేదు. అంతేకాకుండా బియ్యము, గోధుమలు, పప్పులు పంపిణీ చేస్తే 8 కోట్ల మందికి దేశం మొత్తం మీద కూడా 8 మాసాలు ఉచితంగా పంపిన చరిత్ర మహనీయుడు నరేంద్ర మోడీ గారిది. అంతేకాకుండా ఇవాళ ఉజ్వల గ్యాస్ కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. దానికి తోడు కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో 34 లక్షల మంది తెలంగాణ రైతులకు వాళ్ళ ఖాతాలో చేరినాయి. ఈ రకంగా పెన్షన్లు మొదలుకుంటే అన్నింటిలో కూడా ఇవాళ కేంద్రం ఉదారంగా నిధులు ఇస్తూ ఉంటే గ్రామీణ ఉపాధి హామీ కింద రోజువారీ కూలీల మరి ఆ యొక్క జీతాలను కూడా పెంపుదల చేసి ఆ సంఖ్యను పెంచి ఏ రకంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ముద్ర కింద పేదవాళ్ళు, బడుగు వర్గాలు, బలహీన వర్గాలు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ పూచిగా ఉండి 50,000 నుంచి 10 లక్షల వరకు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, వీధి వ్యాపారాలు, కొట్టి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఈ రకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని పేదవాళ్లకు, దళితులు, వెనుకబడ్డ వర్గాలు పట్టా ఉంటే 30 గజాల భూమి ఉంటే 6 లక్షల రూపాయలు లోన్ ఇస్తే 3 లక్షలు మాఫీ, ఆవుల వడ్డీ. ఈ రకమైనటువంటి పథకాలతో నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఇవాళ వారు ఆకట్టుకుంటా ఉంటే కేసీఆర్ అడ్డుగోడగా మాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయడం, రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఏదైతే 5 లక్షలు ఉచితంగా ఆరోగ్య బీమా పథకం, పెద్ద రోగం వస్తే పేదవాళ్లకు ఆదుకునే ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పరిస్థితి. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన మ్యూజియం సంసిద్ధమవుతోంది. గిరిజన సంక్షేమ శాఖ నిధులు కేటాయించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాంగణంలో అడవి కోనల జీవన విధానాన్ని బొమ్మల రూపంలో తీర్చిదిద్దుతున్నారు. పక్కా ప్రణాళికను తయారు చేసి అమలు పరుస్తున్నారు. గిరిజనుల జీవితాలు కళ్ళకు కట్టినట్లు ఉండేలా ఈ మ్యూజియం ప్రతి ఒక్కరిని ఆకర్షించేలా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిమ జాతుల ఆభరణాలు, నిత్యావసర వస్తువులు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వారి నైపుణ్యం అద్భుతమని సందర్శకులు అంటున్నారు. ఆవులు మందలప్పుడు కడతారు, కప్పెర్లు ఉంటాయి. తర్వాత అలాగే వచ్చేసరికి బుట్టలు, ఈ మన వెదురు బుట్టలు, ధాన్యం నిల్వ చేయడానికి వాడతారు. చాటలు, ఉయ్యాల వెదురు బుట్టతోటి, వెదురు బద్దలతోటి ఉయ్యాలలు తయారు చేస్తారు. వెదురు బద్దలతోటి ఉయ్యాలు తయారు చేసి సండి పిల్లలు ఊగడానికి వాడతారు. ప్రజెంట్ ఇప్పుడు ట్రెడిషన్, అవన్నీ ట్రెడిషన్ మెటీరియల్ అప్పట్లో. ఇప్పుడు అన్నీ మర్చిపోయి రెడీమేడ్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేము ఏంటంటే ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేసి కొత్త జనరేషన్కి గతంలో ఏమేమి వాడారు, గతంలో ఫుడ్స్ ఏమేమి, ట్రెడిషన్ ఫుడ్స్ ఏం తిన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు పరిచయం చేయడం కోసం ఈ మ్యూజియంని అభివృద్ధి చేస్తున్నాం. అడవి ప్రాంతంలో నివసిస్తున్నాము. మేము ప్లాస్టిక్ అవన్నీ వాడము. ఈ బుట్టలు తయారు చేసుకొని మేమే మా ముత్తాతల కాడ నుండి బుట్టలు తయారు చేసుకొని వాడుకుంటాము. ఇంటికి తలుపులు కానీ ఇవన్నీ వెదురు బొంగులే తయారు చేసుకొని వాడుకుంటాము. మేము ప్లాస్టిక్
తీసుకోము. ఇది మా ముత్తాతల కానిండి బర్రె కొమ్ముతో తయారు చేసి కొమ్ములు తయారు చేస్తారు. తర్వాత తయారు చేసినాక ఈ ఎద్దురు బొంగు కర్ర తీసుకొచ్చి దీనికి అల్లుతారు. బుట్ట తయారు చేసినాక అవి నవలు పిట్టే తయారు చేసి ఈ కోడి పుంజు ఈగలు తయారు చేసి దీంట్లో తయారు చేస్తారు. ఇక్కడ ఇంకోటి ఉంటుంది నమిలి పెట్టేది. దాని తర్వాత ఆ డోలి మేము తయారు చేసేది అది ఏగు చెట్టుది. We have heard about the Adivasi people who have lived in the deep forest and all. They have lived very grandly without any technology what we have used today. Today's generation is very different to the our tribal generation. They have prepared bamboo stick. They have prepared the cooking items. They have prepared the cooking items and the bows and all by the bamboo sticks. They have just used the sand. They have just used the bamboo sticks. They have just used the wood, and they lived in their just huts and all. And we have seen that tribal people, we should learn many things by seeing this museum and all. I feel happy by seeing this tribal museum and all. కరోనా వైరస్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ సూచించారు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం చేయాలని కోరారు. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ప్రజలు జాగ్రత్తగా పాటిస్తూ వైరస్ నియంత్రణ కృషి చేయాలని కోవిడ్ సెల్ ప్రత్యేక వైద్యురాలు మీనాక్షి కూడా పేర్కొన్నారు. పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో ఫ్లూ వైరస్ కాబట్టి కేసెస్ పెరిగి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కోరుకున్న ఒకటే, దయచేసి ఈ 4 సూత్రాలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి మనము, ప్లస్ హ్యాండ్ శానిటైజేషన్, ప్లస్ హ్యాండ్ వాష్, ప్లస్ 6 ఫీట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మనము పబ్లిక్లో మూవ్ కావాలి. లేదా గ్యాదరింగ్స్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ప్రజల మూవ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ కోవిడ్ ఇప్పుడు తగ్గుతుంది అంటే తగ్గుముఖ పట్టిందని అందరు భావిస్తున్నారు. కానీ మనము ఈ లాక్డౌన్ ఎత్తడం వలన ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ పండుగలు జరుపుకోవద్దని మేము ఎవరు చెప్పట్లేదు. కానీ కరోనా జాగ్రత్తలను పాటిస్తూ, సామాజిక దూరం పాటిస్తూ, తగు జాగ్రత్తలు మాస్క్ వేసుకోవడం, శానిటైజేషన్ చేసుకోవడం, సామాజిక దూరం అండ్ గుంపులుగా ఉన్న దగ్గర వెళ్ళకపోవడం. కరోనా వైరస్ను నియంత్రించేందుకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలను చేపట్టిందని జిల్లా వైద్య అధికారి డాక్టర్ కొమురం బాలు వెల్లడించారు. జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోందని చెప్పారు. కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు కోవిడ్ పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. మాస్కులు ధరించడం, 2 గజాల దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని డాక్టర్ కొమురం బాలు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1885 కేసులు జిల్లాలో రిపోర్ట్ అయినాయి. మరి ఈ ఫిగర్ చూస్తే మరి పక్క జిల్లాలతో పోలిస్తే, అలాగే రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ కేసులు ఇక్కడ నమోదైన పరిస్థితి ఉన్నది. సో కేసులకు సంబంధించి చూస్తే ముఖ్యంగా చాలా తక్కువ కేసులు. తర్వాత టెస్టుల వరకు చూస్తే 43,000 పైన టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ నిర్ధారణ టెస్టులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం క్వారంటైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పాజిటివ్ కేసును ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో పెట్టడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ చలికాలంలో కోవిడ్ వ్యాప్తి మళ్లీ ఉధృతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని ములుగు జిల్లా జడ్పీ సీఈఓ పారిజాతం హెడ్ పోస్ట్ మాస్టర్ రాహుల్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో ఉన్న తమ ఉద్యోగులతో ప్రతి గ్రామంలో కరోనాపై అవగాహన కల్పిస్తున్నట్టు వారు చెప్పారు. తమ కార్యాలయానికి వచ్చిన వారికి కూడా మాస్క్ వాడడం, భౌతిక దూరం పాటించడం గురించి చెబుతున్నామని అన్నారు. సామాజిక దూరం, వ్యక్తిగత నీట్నెస్, శానిటైజేషన్, మాస్కులు తప్పనిసరిగా వాడాలని కోరుతున్నాను. అలాగే ఎవరికైనా లక్షణాలు ఉన్నా, కోవిడ్ నిర్ధారణ అయినా కానీ వారంతటా వారే సెల్ఫ్ ఐసోలేషన్లో 17 రోజులు గవర్నమెంట్ తెలిపిన ప్రకారం ఉండి వారిని మరియు తమ చుట్టుపక్కల ఉన్న వారిని రక్షించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పోస్ట్ ఆఫీస్కి రోజు వచ్చే కస్టమర్లకి
మాస్క్ ఇంపార్టెన్స్, శానిటైజేషన్ అన్నీ మా స్టాఫ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనము గత మార్చ్ అప్పటి నుండి కోవిడ్ అనే భయంతో చాలా మందిని మరి బయట పనులు ఏవి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అప్పుడు వచ్చినటువంటి లాక్డౌన్ ఉంది కాబట్టి ఎవరి జాగ్రత్తలలో వాళ్ళు ఉన్నారు. కానీ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అందరూ వారి యొక్క నియంత్రణ అనేది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి మరి చాలా మందికి మళ్ళీ జబ్బు చేసే అవకాశం ఉంది. చలికాలం వచ్చినప్పుడు మరి వాటి యొక్క పెరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. మరియు మనిషికి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజున జరుపుకునే పండుగ మిలాదున్నబీ. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు మిలాదున్నబీని ఘనంగా జరుపుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లిం సంప్రదాయ శ్రద్ధాశక్తులతో ఈద్ను నిర్వహించారు. రాష్ట్రంలోనూ ఈద్ను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మారుస్తామన్న మంత్రి కేటీఆర్. నూతన విధానం ఆవిష్కరణ, పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలు. రైతు వేదికలకు రేపు శ్రీకారం. జనగామ జిల్లా కొడకండ్ల నుండి ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ. పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. రేపు ఐక్యతా విగ్రహం వద్ద ఉక్కు మనిషికి నివాళి. దుబ్బాకలో పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారం. నేతల మధ్య మాటల తూటాలు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ మొదలుపెట్టిన కేంద్రం. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన.